పూరిలో ఒక టెంపుల్ లో ఆంజనేయస్వామిని సంకులతో కట్టేసి ఉంటుంది. ఎందుకు ఆంజనేయస్వామిని అలా కట్టేశారో అలాగే లొకేషన్ అక్కడ చెప్తాను, వీడియో ఎండ్ వరకు చూడండి. హాయ్ హలో, నేను మీ సౌజిని. పూరి ట్రిప్ పార్ట్ 4. పార్ట్ 1 ఎవరైనా చూడకపోతే ప్రీవియస్ వీడియోలోనే వెళ్ళి చూడండి. నైట్ జగన్నాథ స్వామి టెంపుల్ నుంచి రూమ్ కి వచ్చి మార్నింగ్ లెక్స్ ఫ్రెష్ అయిపోయి టెంపుల్స్ చూసాము ఈ వీడియోలో చెప్తాను. జగన్నాథ స్వామి టెంపుల్ ఫుల్ వీడియో నా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేశాను, వెళ్ళి చూడండి. సౌజిని 833 సెర్చ్ చేసి ఇంకా టిఫిన్ చేసాక సంకులతో కట్టేసి ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్ చూడడానికి అయితే వచ్చాము. ఇక ఆంజనేయ స్వామి సంకులతో కట్టేస్తారంటే సముద్రదేవుడికి పూరి జగన్నాథ స్వామి అంటే చాలా ఇష్టం అంట. అపరప్రేమతోటి ప్రతిరోజు దర్శించుకోవడానికి అయితే సముద్రం ఊళ్ళోకి వెళ్ళేది. ప్రతిరోజు దేవుని దర్శించుకోవడానికి సముద్రం వస్తే ప్రజలైతే చాలా ఇబ్బంది పడేవారంట. సముద్రం ఊళ్ళోకి రాకుండా ఆంజనేయ స్వామిని అయితే కాపలా పెట్టాడంట జగన్నాథ స్వామి. ఆంజనేయ స్వామికి రామభక్తి ఎక్కువ కాబట్టి ఊళ్ళో ఎక్కడ రామభజన జరిగినా వెళ్ళిపోయేవాడంట. అక్కడ ఇదే ఛాన్స్ అని చెప్పి సముద్రదేవుడేమో జగన్నాథ స్వామి టెంపుల్ కి వెళ్ళిపోయాడు. అప్పుడు జగన్నాథ స్వామి ఆంజనేయ స్వామి బీచ్ వారు సంకులతో కట్టేసి నిన్ను బంధించట్లేదు, నీ అపర ప్రేమను నేను ఆపుతున్నాను అన్నాడు. ఇప్పుడు ఆంజనేయ స్వామికి టెంపుల్ అయితే కట్టారు. లొకేషన్ వచ్చేసి బీచ్ రోడ్ సైడ్. ఇంకా పూరి మొత్తం చూసిన తర్వాత పక్కన ఉన్న కోనార్క్ భువనేశ్వర్ టెంపుల్స్ చూడడానికి టూరిస్ట్ బస్సులు అయితే ఉంటాయి. టూరిస్ట్ బస్సులో 5 టెంపుల్స్ అయితే విజిట్ ఉంటాయి. పర్సన్ 250 ఛార్జ్ చేస్తారు. మార్నింగ్ 9 కి స్టార్ట్ అయ్యి అన్ని టెంపుల్స్ చూపించేసి అలాగే జూ పార్క్ భువనేశ్వర్ లో ఉంటుంది, అది కూడా చూపించి ఈవినింగ్ 7 కి అయితే దింపుతారు మళ్ళీ పూరిలో. మీరు కనుక పూరి వెళ్తే బడ్జెట్ ఫ్రెండ్లీలో అన్ని చూడాలనుకుంటే కన్ఫర్మ్ గా టూరిస్ట్ బస్ ఎక్కాల్సిందే. మీరు బస్ ఎక్కినప్పటికన్నా బస్ దిగేటప్పుడు 500 కి టూరిస్ట్ బస్ చాలా వర్త్ అని అనుకుంటారు. ఈ బస్ ఎక్కిన తర్వాత మేము ఎక్కడెక్కడికి వెళ్ళామో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వెయిట్ ఫర్ పార్ట్ 5.